ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయము లేదా క్యాంప్ ఆఫీస్ అంటున్నారు దాని మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లేదా బండి సంజయ్ అభిమానులుగా చెప్పబడుతున్న వ్యక్తులు గుండాల్లా దాడి చేసి కర్రలతో దాడి చేసి భయాందోళన గురి చేస్తున్న తీరు చూస్తే ఒక్కసారిగా గుగురుపాటు కల్పిస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే బండి సంజయ్ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డి ఏదో వ్యాఖ్యలు చేశారని దానికి వీళ్ళు హర్ట్ అయ్యారని, మరి బండి సంజయ్ హర్ట్ అయ్యిండో లేదో వీళ్ళకి తెలియదు, మాకైతే తెలియదు, కానీ వీళ్ళు హర్ట్ అయ్యారట, మనోభావాలు దెబ్బలు తిన్నాయని చెప్పి దాడి చేస్తుండ్రు, గుండాగిరి చేస్తున్నారు. పైగా మళ్ళీ కౌశిక్ రెడ్డిని కొడటానికి ఆ కౌశిక్ రెడ్డి గారి ఊరికి కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేశారని వార్తలు అయితే అందుతున్నాయి. ఇక్కడ ఒక కేంద్ర స్థాయి భారతదేశానికి మొత్తానికి హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఒక నాయకుని తీరు చూస్తే సిగ్గనిపిస్తూ ఉంది మాకు. ఎందుకంటే ఇది తెలంగాణ నైజమే కాదు అసలుగా. దాంతోపాటు ఒక హోమ్ మినిస్టరు ఆయన కార్యవర్గానికి ఈ విధమైన పనితీరు చూస్తే సిగ్గేస్తుంది. గతంలో ఒక మీడియా మీద ఏ విధంగా దాడి చేశామని చూసాం. ఆయనను అభ్యంతరం పెడుతున్నంతో ఆయన మీద వరుస కథనాలు చేస్తున్నారని చెప్పేసి మహిళలను ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని దాడి చేసిన తీరు వికృతమైనటువంటి రూపాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు కూడా ఇట్లా ఒక పార్టీ కార్యకర్తల మీద కానీ పార్టీ కార్యాలయం మీద కానీ దాడి చేయడం. ఇక్కడ విషయం ఏంటంటే స్పష్టంగా బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని వ్యక్తిగత హననం చేశాడు. చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. మానవ మాతృలు అన్నము ఆహారం తినేవాళ్ళు ఆ విధంగా మాట్లాడరు నా భాషలో అయితే. ఎందుకంటే రాజకీయం చేతనైతే వ్యక్తిగతంగా చేసుకోవాలి, కానీ ఇంట్లో అమ్మ వాళ్ళ గురించి కానీ ఇంట్లో నాన్న గురించి కానీ పుట్టుకల గురించి కానీ మాట్లాడడం రాజకీయం కాదు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీ రాజకీయాలు చేసిన వాళ్ళు కాదు, చిల్లర రాజకీయాలు చేసిన వాళ్ళు అనుకోకుండా హోదా వచ్చిందోమో కానీ అని నాకు అనిపిస్తాం. లేకపోతే ఆ మాటలు మాట్లాడరు, కన్నతల్లి గురించి మాట్లాడరు, వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడరు. అక్కడ తప్పు లేదట. కానీ వాటి మీద వాక్యాలుగా కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు ఏదైతే బండి సంజయ్ గారు గుట్కాను గుడంబాలో డ్రగ్స్ తీసుకున్నాడేమో అందువలనేమో అనేది వాక్యాలు చేస్తే దానికి వీళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళ మీద దాడి చేస్తారట. మరి బండి సంజయ్ మాటలను తీరకు మరి వీళ్ళెందుకు అబ్జెక్షన్ చెప్పరు? అన్నా నీకు కూడా అమ్ముంది కదా, నువ్వు కూడా పుట్టి ఉన్నావు కదా, మరి నిన్ను కూడా వేరే వాళ్ళంటే నువ్వు ఎలా స్వీకరిస్తావు? రాజకీయం చేస్తే రాజకీయ విమర్శలు చేస్తే పర్సన్ టు పర్సన్ ఉండాలి కదా. పుట్టుకల గురించి వాళ్ళ తల్లిదండ్రుల వ్యక్తిగత వివరాల గురించి వ్యక్తిగతటువంటి క్యారెక్టరైజేషన్లో అర్థం వచ్చేలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఈ గుండాలు ఈ దౌడీలు దాడి చేసిన కార్యకర్తలు అభిమానులు కూడా అడిగి ఉండాల్సి ఉండే. కానీ అవి ఏమీ చేయలే. ఇది నిజంగా తెలంగాణ సంస్కృతి కాదు, ఈ దాడి సంస్కృతి కాదు. చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ స్థాయి అంటే చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలో వాళ్ళకి తెలిసినట్టుంటుంది. ఎవరైనా అంటే మీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, చట్టాన్ని ఆశ్రయించండి. మీరు కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం చేకూర్చని అడగాల్సింది పోయి ఈ విధంగా ఉసిగొలపడాలు ఇది ఎంతవరకు సమంజసం? ఈ దాడుల సంస్కృతి రేపు ఎంతవరకు దారి తీస్తుంది? విష పరిణామాలు ఎలా ఉంటాయి? ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. మొదటి టర్ములో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరి ప్రతీకార చర్యలు ఎలా తీసుకుంటున్నారో కౌంటర్ మించా కౌంటర్ తీసుకోవడం ఇది విష సంస్కృతి అవుతుంది. అట్లాంటి సంస్కృతి తెలంగాణను చూస్తామని భయం అవుతూ ఉంది. ఈ దాడుల సంస్కృతి మంచిది కాదు. వాక్యాలు నియమబద్ధంగా విమర్శలు న్యాయబద్ధంగా ఉండాల్సి ఉండే. శృతిమించి విమర్శలు చేయడం రాజకీయాలు కావవి. కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడే భాష అది. ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడే భాష కాదు. ముందు అక్కడి నుంచి తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా రాజకీయ శ్రేణుల్లో మార్పులు కూడా వస్తాయని నా అభిప్రాయం. ఒకవేళ ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాని అటెన్షన్లో ఈ వార్తలు వైరల్ కావాలి, బండి సంజయ్ పేరు వైరల్ కావాలనే ఇంటెన్షన్గా చేశారని నేను అనుకుంటలేను. ఒకవేళ అలా చేస్తే అంతకు మించినటువంటి దిగజాడి రాజకీయం లేదు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి దేశ ప్రధాని అంటే ప్రపంచానికి విశ్వగురు అని చెప్తున్న ఆయనకి ఇంత చీప్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన ఈయన స్థితిలో వాళ్ళు ఉన్నారా అనేది అర్థం వస్తుంది. నేనైతే ఆ ఉద్దేశంగా చేశారు అనుకోవట్లేదు. కోఇన్సిడెంట్స్లో కేటీఆర్ గారి వాక్య, ఆయన మీద బండి సంజయ్ గారి వాక్య, బండి సంజయ్ గారి మీద కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, కౌశిక్ రెడ్డి మీద వీళ్ళ చర్యలుగా చూస్తున్నాం. కానీ దిగజారి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా బండి సంజయ్ లాంటి ఉన్నత పదవులు ఉన్నవారికి అది తగిన పని కాదు. చిల్లర గల్లీ కార్యకర్త కానీ హీనంగా మాట్లాడే భాష మంచిది కాదు. ఎవరు మాట్లాడినా అలాంటి భాషలు మాట్లాడకూడదు.